నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి సత్వర చర్యలు. ప్రజావాణిలో వినతులు స్వీకరించిన కలెక్టర్ రాజర్షి షా. సమస్యలను విన్నవించేందుకు పెద్ద ఎత్తున హాజరైన లబ్ధిదారులు. బీర్సాయిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. కారు అదుపు తప్పి జరిగిన ప్రమాదంలో 2 మృతి, మరో చిన్నారి పరిస్థితి విషమం. హుటాహుటిన హైదరాబాద్కు తరలింపు. బాధిత కుటుంబంలో అలుముకున్న విషాద ఛాయలు. కేబుల్ ఆపరేటర్లకు పోల్ బాక్స్ మినహాయింపు ఇవ్వాలి. ఎమ్మెల్యేను కలిసి సమస్యను వివరించిన కేబుల్ ఆపరేటర్లు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్. ప్రజలు అందించే అర్జీల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి ఫిర్యాదుల విభాగంలో ఆయన పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించిన అనంతరం సంబంధిత శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలు అందించే వినతుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి విభాగంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన అర్జీదారులు తమ సమస్యలను వినతుల రూపంలో అందజేశారు. పెద్ద ఎత్తున అర్జీదారులు హాజరు కావడంతో కలెక్టరేట్ ప్రాంగణం కిటకిటలాడింది. అర్జీలను స్వీకరించి వారి సమస్యలను సావధానంగా ఆలకించిన కలెక్టర్ వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులకు విస్తృత సూచనలు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీఓ వినోద్ కుమార్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ఆయా శాఖలకు సంబంధించిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించే దిశగా చూడాలన్నారు. సీఎం ప్రజావాణిలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులు వచ్చే వారంలోగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణి విభాగంలో 104 దరఖాస్తులను స్వీకరించడం జరిగిందని తెలిపారు. ఇదిలా ఉంటే సంజయ్ నగర్ కాలనీలో ఓ ప్రార్థనా మందిరం రోడ్డును కబ్జా చేసి నిర్మిస్తున్నారని కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. బజరంగ్ దళ్, విహెచ్పి నేతలతో కలిసి కలెక్టర్ను కలిసి సమస్యను విన్నవించారు. నిర్మాణంలో రోడ్డును కబ్జా చేయడంతో లౌడ్ స్పీకర్లు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో బజరంగ్ దళ్ జిల్లా సంయోజక్ బండారి సంతోష్, పట్టణ అధ్యక్షులు సంతోష్ ఠాకూర్, శ్రీరామ్ శర్మ, దశరథ్ పటేల్, రాజు, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఊట్నూరు మండలం బీర్సాయిపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందగా మరొక చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. కారు అదుపు తప్పి చెట్టుకు ఢీకొనడంతో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గమనించిన స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఊట్నూరు మండలం బీర్సాయిపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 2 అక్కడికక్కడే మృతి చెందగా మరొక చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. కాళేశ్వరం వెళ్లి ఆదిలాబాద్ వైపు తిరిగి వస్తుండగా కారు అదుపు తప్పి ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే పట్టణంలోని రిక్షా కాలనీకి చెందిన ఈల్రరాజు తన భార్య సృజనిత, కొడుకు హర్ష, కూతురు ఆద్య, అత్త విజయలతో కలిసి కాళేశ్వర దర్శనానికి వెళ్లారు. అక్కడి నుండి తిరిగి వస్తుండగా ఊట్నూరు మండలం బీర్సాయిపేట వద్ద కారు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో హర్ష, విజయ అక్కడికక్కడే మృతి చెందారు. రాజు, సృజనిత, ఆద్యలకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఊట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ మనోహర్ ఘటనా స్థలం వద్ద వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అక్కడి నుండి క్షతగాత్రులను రిమ్స్కు తరలించగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారి ఆరోగ్య పరిస్థితిని డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అయితే ఆద్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను అంబులెన్సులో హైదరాబాద్కు తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల రోదనలు అక్కడున్న వారిని కలిచివేశాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి తరలివచ్చారు.
ఒకే కుటుంబం నుండి 2 మృతి చెందడంతో బాధిత కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. ఊట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలోనే పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాలను జిల్లా కేంద్రానికి తరలించారు. కేబుల్ ఆపరేటర్లకు పోల్ ట్యాక్స్ మినహాయింపు ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. పోల్ ట్యాక్స్ విషయమై కేబుల్ ఆపరేటర్లు ఎమ్మెల్యేను కలిసి సమస్యను విన్నవించడంతో ఆయన సానుకూలంగా స్పందించారు. కేబుల్ ఆపరేటర్లకు పోల్ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించాలని కేబుల్ ఆపరేటర్లు కోరారు. సోమవారం ఎమ్మెల్యే పాయల్ శంకర్ను మర్యాదపూర్వకంగా కలిసి సమస్యను వివరించారు. పోల్ ట్యాక్స్ కారణంగా ఆర్థిక భారం పడుతోందని, దీన్ని రద్దు చేసేలా కృషి చేయాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే ఈ విషయాన్ని ప్రభుత్వం విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్తానని భరోసా కల్పించారు. కార్యక్రమంలో ఎంఎస్ఓ ప్రశాంత్ రెడ్డి, ఆపరేటర్ల సంఘం అధ్యక్ష కార్యదర్శులు శేఖర్, తిరుపతి గౌడ్, ఉపాధ్యక్షులు కృష్ణ, లచ్చారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ కేబుల్ ఆపరేటర్లకు పోల్ ట్యాక్స్ విధించడంతో ఆర్థిక భారం పెరుగుతోందని అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉపాధి పొందుతున్న వీరికి అదనపు భారం పడుతోందని తెలిపారు. వందల పోల్స్కు సంబంధించి ట్యాక్స్ కట్టాలనటం సరికాదన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేసేలా కృషి చేస్తానని భరోసా కల్పించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కేబుల్ ఆపరేటర్లంతా కూడా కేబుల్ ఆపరేటింగ్ వినే వాళ్ళ జీవనం కొనసాగుతున్నది. దాదాపు 25-30 సంవత్సరాల నుండి ఆ యొక్క కేబుల్ ఆపరేటింగ్ వల్ల ఆ కుటుంబాల పోషణ జరుగుతున్నది. కొత్తగా ప్రభుత్వం వాళ్ళు కేబుల్ వాడుతున్నటువంటి ఎలక్ట్రిసిటీ కరెంటు పోల్ల మీద గ్రామీణ ప్రాంతంలో 15 రూపాయలు, పట్టణ ప్రాంతంలో 20 రూపాయలు ఒక్కొక్క కరెంటు పోల్కు ట్యాక్స్ కట్టమని చెప్పినందున ఒక్కొక్క ఆపరేటర్కు 5 నుంచి 6 వేలు పట్టణ ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతంలో 1000 నుంచి 2000 రూపాయలు వాళ్ళు కట్టడం వల్ల వాళ్ళకు వచ్చేటటువంటి 3,000 రూపాయలలో ఈ కరెంటు పోల్లకు ట్యాక్స్ కడితే వాళ్లకు రూపాయి మిగిలేది లేదు. ఈ విషయం మీద జిల్లా కేబుల్ ఆపరేటర్లంతా కూడా కలిసి వారి యొక్క సమస్యను తెలిపిన వెంటనే సిఎండి వరంగల్ గారికి, అదేవిధంగా సంబంధిత ఎనర్జీ సెక్రటరీ గారికి కూడా నేను మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తాను. గ్రామీణ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు లేక వాళ్లకు వాళ్ళే ఉపాధి అవకాశాలని లెంకుకొని ఆ యొక్క జీవనం కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో ఇది ప్రభుత్వం వేసేటటువంటి యొక్క ట్యాక్స్ ద్వారా ఆపరేటర్లకు అదనంగా భారం ఏర్పడుతున్నది. తప్పకుండా రేపు రాబో రోజులలో ఆపరేటర్లకు అండగా ఉండే ఏదైనా ప్రభుత్వం వేయాలనుకుంటే మినిమం ఒక ఆపరేటర్కు 4-5 పోల్ల మీద ట్యాక్స్ ఇస్తే సరిపోతుంది. కానీ ఆ గ్రామంలో ఉన్నటువంటి 100 పోల్ల మీద, పట్టణంలో ఉన్నటువంటి 1000 పోల్ల మీద ట్యాక్సులు వేసి వాళ్ళకు పోల్ ట్యాక్స్ కట్టాలంటే 1000 రూపాయలు వాళ్ళు తీసుకొచ్చి కట్టేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి కేబుల్ ఆపరేటర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, తప్పకుండా మీ యొక్క సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తా, సంబంధిత అధికారులను ఒప్పించే ప్రయత్నం చేస్తా, మీకు న్యాయం చేసే దిశగా నా వంతు ప్రయత్నం చేస్తానని సందర్భంగా తెలిపారు. సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సైబర్ క్రైమ్ ద్వారా నష్టపోయిన పలువురు బాధితులను పోలీసు యంత్రాంగం చొరవతో తిరిగి వారి నగదు దక్కగా సోమవారం వారు ఎస్పీని కలిసి శాలువాలతో సత్కరించారు. సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ 1930కి లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. సైబర్ నేరగాళ్ల వద్ద మోసపోయి జిల్లా పోలీసు యంత్రాంగం సహాయంతో తిరిగి డబ్బులు అందుకున్న బాధితులు సోమవారం ఎస్పీని శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. సైబర్ క్రైమ్ ద్వారా మోసపోయిన బాధితులకు సత్వర న్యాయం అందజేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సైబర్ క్రైమ్ బాధితులు వెంటనే 1930కి సంప్రదించడం వల్ల మోసపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఎస్పీ తెలిపారు. గత నెల రోజుల్లో జిల్లా పోలీసు యంత్రాంగం దాదాపు 10 కేసుల్లో కోర్టు ద్వారా అందరి బాధితులకు ₹1,00,000 వరకు నగదు తిరిగి అందించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి సురేందర్ రావు, సైబర్ క్రైమ్ ఇన్ఛార్జ్ యేసుదాస్, సిబ్బంది కె సాయి శివ, అబ్దుల్ అహద్, వై సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 12, 2024 నాడు డబ్బులు నెట్ బ్యాంకింగ్ ఎక్స్పైర్డ్ అవుతాయని చెప్పి మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఓపెన్ చేయగానే నా డబ్బులు పోయినాయి. ఆ డబ్బులు అప్పుడే మా పిల్లలు నా సైబర్ క్రైమ్కు 1930కు ఫోన్ చేసిండ్రు, లాక్ చేసిండ్రు.
1930 లాక్ చేసిండు. మరి తర్వాత పోలీస్ స్టేషన్ అయినా మరి సైబర్ క్రైమ్కి వచ్చిన కోర్టు ద్వారా వచ్చినాయి. మరి అమౌంట్ కూడా నాకు తిరిగి వచ్చినాయి. మరి సైబర్ క్రైమ్ పోలీసులకు కానీ ఎస్పీ సాబు కానీ ధన్యవాదాలు. నాడు నాకు వాట్సాప్ లింక్ వచ్చింది. లింక్ ద్వారా ప్రెస్ చేస్తే కొన్ని డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తే దగ్గర 1,70,000 రూపాయలు పోయినాయి. తక్షణమే నేను 1930 కాల్ చేసి కంప్లైంట్ ఇస్తే కొన్ని డబ్బులు హోల్డ్లో పెట్టారు. అవి నాకు కొంతవరకు వచ్చినాయి. దీనికి సహాయపడిన వాళ్ళందరికీ, సైబర్ క్రైమ్ వాళ్ళకు, ఎస్పీ సార్ కానీ మిగతా వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు. 2024 మే 17 నాడు సైబర్ క్రైమ్ ద్వారా 2,15,000 రూపాయలు మోసపోవడం జరిగింది. మరి ఇమ్మీడియట్లీ జైనత్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి సైబర్ క్రైమ్కు ఫోన్ చేసిన వెంటనే 10 నిమిషాలలో కేసు కూడా మరి బుక్ చేసి కొంతవరకు అమౌంట్ని హోల్డ్ చేయగలిగిండు. 2,15,000 రూపాయల నుంచి 1,29,756 రూపాయలు మరి రికవరీ కూడా మరి మన పోలీసు వాళ్ళు, సైబర్ క్రైమ్ వాళ్ళు మాకు రిటర్న్ చేయించడం జరిగింది. మరి చాలామంది ఈరోజు మోసపూరితమైనటువంటి ఫోన్లు చేసి అనేక మంది అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు హైక్ చేయడం జరుగుతున్నది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలా. వెంటనే మన సైబర్ క్రైమ్ 1930 కానీ దగ్గరున్న పోలీస్ స్టేషన్లకు కానీ మరి సంప్రదించి మరి డబ్బులు మరి పోగొట్టుకోకుండా చూసుకోవాలని చెప్పి నేను ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourages us to ask questions and think critically. The practice is so doubly challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and our school provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork,
and perseverance, every student gets an opportunity to excel. Join us at Ogli International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వానీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-6649-060, 9490628550 and 9704571600. తిరిగి వార్తల్లోకి స్వాగతం. బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పుట్టినరోజు వేడుకలను బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. తమ అభిమాన నేత పుట్టినరోజు సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు. బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ శ్రేణులు, ఆయన అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. పుట్టినరోజు వేడుకల్లో భాగంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి అభిమానాన్ని చాటారు. తాంసీ మండల కేంద్రంలోని రామేశ్వర ఆలయంలో బోత్ ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిపారు. బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ఎల్మ రజనీకాంత్ రెడ్డి నేతృత్వంలో మహాశివునికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించిన అనంతరం ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు. తమ అభిమాన నేత నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని, రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నాయకులు కృష్ణ, గోవర్ధన్ రెడ్డి, నాగరెడ్డి, కాంతారెడ్డి, లింగన్న తదితరులు పాల్గొన్నారు. అనిలన్న పుట్టినరోజు సందర్భంగా అందరికీ విషయం చెప్తున్నాం. అలాగే అనిలన్న ఆయురారోగ్యాలతో నిత్యం ఎల్లప్పుడూ ప్రజల్లో ఉంటూ అందరికీ మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు అన్న. అలాగే మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అనిలన్న మినిస్టర్ కావాలని కోరుకుంటున్నాము. అన్న ఇలాంటి పుట్టినరోజు ఇంకెన్నో జరుపుకోవాలి. 100 సంవత్సరాలు మంచిగా కుటుంబ సభ్యులతో, మా పార్టీ కుటుంబ సభ్యులతో అందరితోని మంచిగా ఉండాలి. ఇదిలా ఉంటే తలసేమియా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో రిమ్స్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. తలమడుగు, భీంపూర్ మండల బీఆర్ఎస్ నేతలు శిబిరంలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం చేసిన యువకులకు ఎమ్మెల్యే సోదరుడు ధనరాజ్ జాదవ్, కుమ్ర సుధాకర్, కేదారేశ్వర్ రెడ్డి, అభిరామ్ రెడ్డి, మొట్టె కిరణ్ తదితరులు పండ్ల రసం అందించి అభినందనలు తెలియజేశారు. ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని భీంపూర్ మాజీ జెడ్పీటీసీ కుమ్ర సుధాకర్ అన్నారు. 100 మందికి పైగా శిబిరంలో రక్తదానం చేశారని, ఆపత్కాలంలో బాధితులకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. జాదవ్ గారి పుట్టినరోజు సందర్భంగా రీమ్స్ హాస్పిటల్లో రక్తదాన శిబిరం చేయడం జరిగింది. మరి దాదాపుగా 100 మంది పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారికి రక్తదానం చేయడం చాలా సంతోషం. వారి పుట్టినరోజు సెలబ్రేషన్ చేయడం జరిగింది. 2 మండలాల నుంచి చాలామంది జనాలు వచ్చి ఈ ప్రోగ్రాం ముఖ్యంగా ఈ రక్తదానం శిబిరానికి ముఖ్యంగా రఫీ గారు కానివ్వండి, షఫీ గారు కానివ్వండి, కిరణ్ గారు కానివ్వండి,
మళ్ళీ స్వామి గారి కానివ్వండి, అభి కానివ్వండి, వీరందరూ కూడా కోఆపరేట్ చేయడం, మరి ఈ రక్తదాన శిబిరం విజయవంతం చేయడం జరిగింది. ఇదిలా ఉంటే తలమడుగు మండలంలోని లింగి వృద్ధాశ్రమంలో బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ జన్మదిన వేడుకలు జరిపారు. తాంసీ, తలమడుగు మండలాల బీఆర్ఎస్ నేతలు వృద్ధులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం వృద్ధులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి మొట్టె కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నా కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజాసేవలో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అభిరామ్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, కేదారేశ్వర్ రెడ్డి, సతీష్ రెడ్డి, నరసింహులు, మహేష్, ప్రధాన్ వామన్, ప్రమోద్, అశోక్, రామ్ కిషన్ తదితరులు పాల్గొన్నారు. అనిల్ జాదవ్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని తలమడుగు మండలంలోని సాయిలింగి వృద్ధాశ్రమంలో వృద్ధులకు పళ్ళ పంపిణీ చేయడం అనేది జరిగింది. ఈ కార్యక్రమం తలమడుగు మరియు తాంసీ మండలాల బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు, బోత్ నియోజకవర్గాల ప్రజల ఆశాజ్యోతి, ప్రతి క్షణం బోత్ అభివృద్ధి కొరకు తప్పించేటటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మన బోత్ శాసనసభ్యులు అనిల్ జాదవ్ గారికి ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఖచ్చితంగా ఉన్నతమైన స్థానంలో ఎమ్మెల్యే గారు ఉండాలని తాంసీ మరియు తలమడుగు మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఆ భగవంతుని మేమందరం కూడా ప్రార్థించడం అనేది జరిగింది. పట్టణం శివారులోని చౌడేశ్వరీదేవి ఆలయంలో జరిగిన చోరీ ఘటన కేసును పోలీసులు గంటల వ్యవధిలో ఛేదించారు. దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టూ టౌన్ సీఐ కరుణాకర్ రావు పాల్గొని కేసు వివరాలను వెల్లడించారు. పట్టణంలోని చిలుకూరి లక్ష్మీనగర్కు చెందిన నిందితుడు షేక్ సమీర్ సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించిన అనంతరం వారం క్రితమే విడుదల అయినట్లు తెలిపారు. గంజాయికి బానిసై శనివారం స్థానిక చౌడేశ్వరి మాత ఆలయంలో చోరీకి పాల్పడ్డారని పేర్కొన్నారు. క్రాంతినగర్కు చెందిన షేక్ అయాన్ మహారాష్ట్రకు చెందిన రాహుల్తో కలిసి వాచ్మెన్ను కత్తితో బెదిరించి చోరీ చేశారని అన్నారు. వాచ్మెన్ వద్ద 3,000 నగదు, ఆలయం లోపల బీరువాలో గల 3 గ్రాముల ముక్కు పుడకను దొంగిలించారని తెలిపారు. అదే రోజు ఒంటరిగా వడ్డెర కాలనీలో దొంగతనానికి ప్రయత్నించాడని, యజమానులు చప్పుడు కావడంతో ఇంటి లోపలి లైట్లు వేయగా వారిని నెట్టివేసి పారిపోయాడన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు సమగ్ర విచారణ జరిపి నిందితుడిని అరెస్టు చేశారని, అతడి వద్ద నుండి ఒక చిన్న కత్తి, గంజాయి తాగే పరికరం, 1000 రూపాయల నగదు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దొంగతనానికి పాల్పడ్డ మిగిలిన ఇద్దరిని సైతం అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేశామన్నారు. చౌడేశ్వరి మాతా టెంపుల్లో మనకు దొంగతనం జరిగినట్టుగా ఇన్ఫర్మేషన్ రాగా, సో అట్టి టెంపుల్ చైర్మన్ అయినటువంటి ఉమయ్య అనే ఫిర్యాదు పైన కేసు నమోదు చేయడం జరిగింది. సో దాని మీద ఎంక్వైరీ చేస్తుండగా ఈరోజు అనగా తేదీ 15/6/2025 రోజున రైల్వే స్టేషన్ సమీపంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనబడగా, సో అట్టి వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా అతని పేరు షేక్ సమీర్, చిలుకూరి లక్ష్మీనగర్ చెందిన వ్యక్తి. అతను మన చౌడేశ్వరి మాతా టెంపుల్లో చేసినటువంటి నేరాన్ని ఒప్పుకొని అతనితో పాటు షేక్ సమీర్, క్రాంతినగర్ చెందిన వ్యక్తి, అలాగే మరొక వ్యక్తి రాహుల్ అని చెప్పి మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి, వీళ్ళు ముగ్గురు కూడా ఒక దొంగల ముఠాగా ఏర్పడి చౌడేశ్వరి మాతా టెంపుల్లో షేక్ సమీర్ అనే వ్యక్తి కత్తి చూయించి అక్కడ పనిచేస్తున్నటువంటి వాచ్మెన్ ఒక ముసలా ఆయనను బెదిరించి అతని జేబులో నుంచి 3,000 రూపాయలను దొంగలించుకోపోవడం జరిగిందని చెప్పేసి నేరాన్ని ఒప్పుకున్నాడు. అదేవిధంగా అతనితో పాటు రాహుల్ మరియు షేక్ అయాన్ వీళ్ళిద్దరు కూడా టెంపుల్ గర్భగుడిలోకి ప్రవేశించి గర్భగుడిలో ఉన్నటువంటి బీరువాను ఓపెన్ చేసి దాంట్లో ఉన్నటువంటి అమ్మవారి సంబంధించిన ఒక బంగారు ముక్కు పుడకలు 3 గ్రాములు, అందాజ 3 గ్రాముల దగ్గర కూడా దొంగిలించుకుపోయినట్టుగా వీళ్ళు చేసిన నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. అలాగే ఈరోజు ఉదయం అందాజ 1 గంట 2 గంటల మధ్యలో ఈ షేక్ సమీర్ అనే వ్యక్తి వడ్ర కాలనీలో కూడా ఒక ఇంట్లో దొంగతనం చేయడానికి ప్రయత్నించగా వాళ్ళు బయట పడుకున్న వాళ్ళు లేచి ఏదో శబ్దం వస్తుందని చెప్పి ఇంట్లోకి వెళ్ళి లైట్ వేసి చూడగా సో ఈ వ్యక్తి వాళ్ళని నెట్టేసి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. సో వాళ్ళు కూడా కంప్లైంట్ ఇస్తే దాని మీద కూడా ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఇతను ప్రస్తుతానికి షేక్ సమీర్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని దగ్గర నుండి ఒక సెల్ ఫోన్, ఇంకొకటి ఏంటంటే ఇటు వ్యక్తి గత 4-5 రోజుల క్రితమే నిజామాబాద్ జైలు నుంచి
శిక్ష పడి బయటికి రావడం జరిగింది దొంగతనం కేసులో. సో బయటికి రాగానే అక్కడ నిజామాబాద్లో రైల్వే స్టేషన్లో ఒక వ్యక్తి దగ్గర నుంచి గాంజా కొనుక్కొని అక్కడ గాంజా తాగినట్టు కూడా ఒప్పుకున్నాడు. మనం అతను చెప్పిన ఇన్ఫర్మేషన్ పైన గాంజా కిట్ కూడా ఎస్పీ గారు ఇచ్చినటువంటి గాంజా కిట్ను తీసుకొని అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఇతను పట్టుకున్న ప్లేస్లో గాంజా టెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో కూడా గాంజా తాగినట్టుగా పాజిటివ్ రావడం జరిగింది. ఇతనికి ఎన్డీపీఎస్ యాక్ట్లో కూడా కేసు నమోదు చేసినాము. ప్రజాహితమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. స్థానిక ప్రజాసేవ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పలు వివరాలను వెల్లడించారు. పేదలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ప్రజాసేవ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాజీ మంత్రి జోగు రామన్న చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి మాట్లాడుతూ నిరుపేదలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోందన్నారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంతో పాటు మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, 500 రూపాయలకే గ్యాస్ ఇస్తున్నామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలోనే ప్రజలకు అన్ని విధాలా న్యాయం చేసేలా పాలన కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. మీరు చెప్పిన హామీలు బారాన హామీలు చేయక 10 సంవత్సరాల్లో మీరు ప్రజలు మిమ్మల్ని ఊరుకోవడం జరిగింది. ఈ రోజు యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, సోనియమ్మ నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈరోజు చూస్తూ ఉంటే ఇందిరమ్మ ఇల్లు ప్రతి గ్రామంలో ఈరోజు మేము మార్పు ఇవ్వడం జరిగింది. మహిళలకు ఫ్రీ బస్, అదేవిధంగా వంట గ్యాస్ ఆనాడు బీజేపీ ప్రభుత్వం, ఆ గతంలో ప్రభుత్వం 1250 ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 500కి గ్యాస్ ఇవ్వడం జరుగుతాం. అదేవిధంగా నిరుపేదలకు 200 యూనిట్లు కరెంటు మాఫీ చేయడం జరిగింది, ఫ్రీ కరెంటు. అదేవిధంగా రుణమాఫీ 21,000 కోట్లు ఏ 28 రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం చేయండి, ఈ ప్రభుత్వం 20,000 కోట్లు 21,000 కోట్లు మాఫీ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి సత్వర చర్యలు. ప్రజావాణిలో వినతులు స్వీకరించిన కలెక్టర్ రాజర్షి షా. సమస్యలను విన్నవించేందుకు పెద్ద ఎత్తున హాజరైన లబ్ధిదారులు. బీర్సాయిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. కారు అదుపు తప్పి జరిగిన ప్రమాదంలో 2 మృతి, మరో చిన్నారి పరిస్థితి విషమం. హుటాహుటిన హైదరాబాద్కు తరలింపు. బాధిత కుటుంబంలో అలుముకున్న విషాద ఛాయలు. కేబుల్ ఆపరేటర్లకు పోల్ బాక్స్ మినహాయింపు ఇవ్వాలి. ఎమ్మెల్యేను కలిసి సమస్యను వివరించిన కేబుల్ ఆపరేటర్లు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.